కరెంటు కటకట హైదరాబాద్ లో ఇబ్బంది పడుతున్న ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్లీ చీకటి రోజులు. 24 గంటల నిరంతర కరెంటుకు అంతరాయాలు, కరెంటు కోతలు, ఐటీ ఉద్యోగులకు ఇబ్బందులు. విసుగెత్తిపోయి ఫిర్యాదు చేస్తున్న జనం, రోజులో 5-6 సార్లు పోయి వస్తున్న సరఫరాలో లోపమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? చూడండి, మళ్ళీ కరెంటు కటకట. హైదరాబాద్ లో కూడా కరెంటు పోతున్నది. ఇక ఊళ్ళో ఎట్లుంటుంది పరిస్థితి? వేసవి కాలం ఎక్కువ డిమాండ్ ఉంటుంది, కరెంటు కానీ నీళ్లు కానీ ఎక్కువ డిమాండ్ ఉంటాయి. ప్రజలకి మనం 24/7 సర్వీస్ చేయాలి. డిపార్ట్మెంట్లో ఉంటారు కొంతమంది, కొంత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నా లేకపోయినా అధికారులు మాత్రానికి పర్ఫెక్ట్ గా పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేసినా కూడా అధికారులు పర్ఫెక్ట్ గా లేకపోతే ఎందుకు? ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కానీ లేకపోతే ఇటు వాటర్ డిపార్ట్మెంట్ లో కానీ అందరు కాదు, కొంతమంది ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళకి ఏం పట్టనట్టు ఉంటారు, జీతాలు బరాబరుగా తీసుకుంటారు. కానీ ఆ ఫోన్ చేసి సార్ కరెంట్ అంటే వస్తుంది, చిన్నగా వస్తుంది అంటారు. మరి ఏమవుతుంది? ఎండాకాలం కదా, ముసలోళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఏదేమైనా కానీ ప్రభుత్వంతో సమన్వయంగా అధికారులంతా కూడా దయచేసి ఈ 3 నెలలు ప్రధానంగా జూన్ 15వ తారీఖు దాకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ మరి అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు రాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ప్రధానంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఈ 2 డిపార్ట్మెంట్ల అధికారులు మలుచుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుతా ఉన్నాం.